బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్న అప్పను అధికారులు విచారిస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో అతడు A24 నిందితుడిగా ఉన్నారు. అంతకుముందు నెల్లూరు జైల్లో ఉన్న చిన్నప్పను తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అలిపిరి వద్ద ఉన్న సిట్ ఆఫీస్ కు తరలించారు. తిరుపతి కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్న అప్పన్నను అధికారులు విచారిస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో అతడు A24 నిందితుడిగా ఉన్నారు. అంతకుముందు నెల్లూరు జైల్లో ఉన్న చిన్న అప్పన్నను తిరుపతి రూయా హాస్పిటల్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అలిపిరి వద్ద ఉన్న సిట్ ఆఫీస్ కు తరలించారు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. శివాని, కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా సిట్ అధికారులు విచారణ చేస్తున్న సందర్భంలో చాలా కీలకమైన వ్యక్తులందరినీ కూడా విచారణ చేయడం జరిగింది. గత 4 రోజుల క్రితం కూడా అప్పటి ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డిని విచారణ చేశారు. మరో 2 రోజుల్లో అంటే 19, 20 2 తారీఖుల్లో అప్పటి చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని కూడా హైదరాబాద్ లో విచారణ చేయబోతున్నారు. 15వ తారీఖున ఆయన ఇక్కడికి వచ్చి విచారణ హాజరవ్వాలని చెప్పి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా అనారోగ్య కారణాలతో ఆయన రాకుండా ఉండడంతో మరోసారి నోటీసులు ఇచ్చిన సందర్భంగా ఆయన ఈ నెల 20వ తారీఖున విచారణకు హాజరవబోతున్నారు. అయితే వైవి సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి చిన్న అప్పన్న ఆయన్ని A24 గా నిందితుడిగా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అతను నెల్లూరు సబ్ జైల్లో ఉన్నారు. అయితే ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 5 రోజుల కస్టడీకి అతన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఆయన్ని ఇవాళ తిరుపతి సిట్ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. ఇవాళ 11 గంటలకు నేరుగా తిరుపతికి తీసుకుని వచ్చినటువంటి సిట్ అధికారులు అక్కడ విచారణ జరుపుతున్నారు. సో సాయంత్రం 6 గంటల లోపల పూర్తి స్థాయిలో ఆయన విచారణ జరిపిన తర్వాత మరి అత్యంత కీలకంగా రేపు ఎల్లుండి కూడా విచారణ జరగబోతున్నాయి. శివాని, రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.